ఇంత ఘనంగా జరుపుకుంటున్నామంటే దానికి ముఖ్య కారకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన కృషి వల్లే మనకు రాజ్యాంగం వచ్చింది. ఆ రాజ్యాంగం అమలులోకి వచ్చింది కాబట్టే ఈరోజు మనం ఇంత స్వతంత్రంగా జీవించగలుగుతున్నాం, హక్కుల్ని పొందగలుగుతున్నాం. కాబట్టి ఈ గణతంత్ర దినోత్సవాన్ని ఉద్దేశించి గ్రామ పెద్దలైనటువంటి సర్పంచ్ అన్న గారు 4 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఈ వేదికని అలంకరించిన ప్రధాన ఉపాధ్యాయురాలు, అదేవిధంగా ఎలిమెంటరీ హెచ్ఎం విశ్వ సార్ గారికి, అదేవిధంగా ఉపాధ్యాయులకు, గ్రామ పెద్దలకు మరియు చైర్మన్లకు, విద్యార్థులకు, ఇక్కడికి వచ్చిన శివస్వాములకు, యువతకు, ప్రతి ఒక్కరికి 77వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ జెండా పండుగ 2 సార్లు ఎందుకు జరుపుకుంటున్నారంటే, సుమారు 200 సంవత్సరాలు మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. ఎంత హీనంగా అంటే కఠిన ఘోరంగా మన దేశాన్ని బానిసత్వంగా చూసినారు. ఎంతోమంది నాయకులు, మహాత్మా గాంధీజీ అయితేనేమి, సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితేనేమి, సుభాష్ చంద్రబోస్ అయితేనేమి, నెహ్రూ అయితేనేమి, అల్లూరి సీతారామరాజు అయితేనేమి మొదలగు నాయకులు పోరాడి మనకు 1947 ఆగస్టు 15వ తేదీన మనకు స్వతంత్రం వచ్చింది. అంతేగాని అప్పుడు మనకు సర్వ హక్కులు రాలేదు. అప్పుడు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సుమారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. అప్పుడు 1950 జనవరి 26వ తేదీన ఈ తీపి కబరే మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. అందుకోసమే 2 సార్లు మనం జెండా పండుగ జరుపుకుంటున్నాం అన్నమాట. అదేవిధంగా మన విద్యార్థులు బాగా చదువుకోవాలని, మన దేశాన్ని కానీ, మన గ్రామం కానీ, మన మండలం కానీ, మన జిల్లా నుంచి బాగా పేరు రావాలని, మన దేశం కోసం మన నరేంద్ర మోడీ కొన్ని దేశాలు 2 కోట్లు 3 కోట్లు ఉన్నా కూడా దేశాన్ని కాపాడుకోలేకపోతున్నాను. అదే 130 కోట్ల జనాభాని మన నరేంద్ర మోడీ ఎంత బాగా చూసుకుంటారు, గుండెల్లో పెట్టుకుని చూస్తున్నాను అనమాట. ఒక పాకిస్తాన్ కూడా గడగడలాడించి ఒక సింధూరు ఒక ఆపరేషన్ ద్వారా ఆ పాకిస్తాన్కి ఒక భయం పుట్టించినాడు. అందుకోసమే మన దేశం సురక్షితంగా ఇంత సుపరిపాలన నడుస్తుందంటే అది కేవలం ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని ఈ సభాముఖంగా చెప్తున్నాను. అదేవిధంగా ఒక పేరెంట్స్ మీటింగ్కి విద్యాశాఖ మంత్రి నారా చంద్రబాబు నాయుడు మీటింగ్కి వచ్చింటే అంత బాగుంది. భోజనాలు ఒక అన్నము లావన్నం ఉండదంటే అప్పుడు మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు సన్న బియ్యం కూడా ఇవ్వడం జరిగింది. మరి విద్యార్థులకి 2 జతల బట్టలు, బూట్లు, నోట్స్ బుక్స్, మరి చిక్కీలు, తల్లి కొందరం ఎంతమంది ఉంటే అంతమందికి ఇంతమంది ఇస్తున్నారు. కేవలం మీరు చదువుకోవడానికి మాత్రమే ఇబ్బంది ఉంది. మీరు బాగా చదువుకుంటే ఇంకా మన రాష్ట్రంలో కూడా ఇంకా బాగా పేరు వస్తుందని చెప్తున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థి ఎప్పుడైనా కానీ సాయంత్రం ఇంటికి పోయిందే చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అదేవిధంగా మన ఊరు నుంచి చాలా మంది వలసకు వెళ్తున్నారు. దయచేసి ఎన్నిసార్లు చెప్పినా కూడా అర్థం చేసుకోవడం లేదు. ఒక పర్సెంటేజ్ ఉంటేనే తల్లి కొందనం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి ఇక్కడే ఉండి మీ తల్లిదండ్రులకు చెప్పి, లేకుంటే ఎవరికైనా మీ ఇంట్లో చిన్న అయినా దగ్గర కానీ ఎవరి దగ్గర ఉండి చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ మల్లికార్జున, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎంతో వాల్యుబుల్ స్పీచ్ ఇచ్చారు మా పిల్లలకి.